అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని స్వయంగా తన చేతులతో స్పృశించి స్వామితో సంభాషణ జరిపిన ఒక పూజారి అనుభవం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి వైకుంఠాన్ని విడిచి కేవలం మనలాంటి భక్తుల కోసం తిరుమలలో ఆనంద నిలయంలో కటివరద హస్తాలతో స్వామి వేంచేసి ఉన్నారు. అసలు నిజానికి అనేక కోట్ల మంది భక్తజనులు స్వామివారిని దర్శించుకొని క్యూ లైన్‌లో ఎన్నో గంటల సేపు నిల్చొని గోవిందా, గోవిందా అంటూ స్వామివారిని దర్శించుకోవడానికొస్తారు. ఆ దర్శించుకున్న ఒక్క క్షణం అనుభూతి ఎలాంటిదో ఒక్కసారి చెప్పగలవా అంటే, ఆ అనుభూతిని వర్ణించడానికి ఏ భాషలో కూడా పదాలు లేవు. ఏ పదము కూడా ఆ అనుభూతిని వర్ణించడానికి సరిపోదు. అటువంటి వర్ణనాతీతమైనటువంటి ఒకానొక గొప్ప అనుభూతిని ఒక్కసారి దర్శించుకున్న మాత్రాన భక్తులు పొందితే, నిజానికి కొన్ని వందల సంవత్సరాల నుంచి తరతరాలుగా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని స్పృశిస్తూ, ఆ దివ్యమంగళ విగ్రహానికి శుక్రవార అభిషేకాలు చేస్తూ, ఎంతో చక్కగా స్వామివారికి తిలకం దిద్ది, వస్త్ర సమర్పణ చేసి, పుష్పాలంకరణలు చేస్తూ, గొప్పదైనటువంటి కిరీటములు, ఆభరణాలు అన్నీ కూడా స్వామివారికి అలంకరించే ఆ అర్చకుల యొక్క అనుభూతి ఎలా ఉంటుందో, ఒక్కసారి మీరు ఊహించండి. అదసలు వర్ణన చేయగలమా? అటువంటి అనుభూతిని ఒకసారి మనతో ఒక పెద్దాయన పంచుకున్నారు. అదేంటంటే, వారి వయసు అప్పట్లో 85 సంవత్సరాలు. చాలా సంవత్సరాల పాటు తిరుమల శ్రీవారికి అర్చన చేశారు వీరు అని చెప్పి, ఒక సన్మాన కార్యక్రమం చేశారు. ఈ విషయం ఇప్పటికి 15-20 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు టీటీడీ వారు ఆయన్ని అడిగారు, "స్వామి మీరు ఎంతో కాలం నుంచి శ్రీవారిని అర్చిస్తున్నారు కదా! అర్చన చేస్తున్నటువంటి కాలంలో అసలు తిరుమల దివ్యక్షేత్రానికి బస్సులు, వాహనాలు కూడా పైకి వచ్చేది లేదు. నిజానికి ఆ కాలం నుంచి అర్చించారు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే నడుచుకుంటూ పైకి వచ్చి స్వామివారిని అర్చన చేసుకొని, ఆ రోజు అక్కడే ఉండి, మరుసటి రోజు నడుచుకుంటూ మరలా కిందకి దిగి, అలా ఉన్నటువంటి రోజుల్లో అర్చన చేశారు కదా! మరి మీకు స్వామివారి యొక్క ఆరాధనలో ఉండేటువంటి ఒక మంచి అనుభవాన్ని ఏదైనా ఉంటే, మాలాంటి వాళ్ళతో పంచుకోండి అంటే, అప్పుడు వారు ఒక మాట చెప్పారు. అదేమిటంటే, నా గృహం నుంచి నేను స్వామివారి యొక్క అర్చనకి బయలుదేరుతూ ఉంటే, నేను పురుషుడిని అనే విషయం నాకు గుర్తుండేది. ఆ 7 కొండలు పైకెక్కి వెళుతూ ఉంటే, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాది అరిష్టద్వర్గాలను ఒక్కొక్క దాన్ని కూడా నేను జయించుకుంటూ పైకి వెళుతూ ఉన్నాను అన్నటువంటి ఒక గొప్ప అనుభూతితో నేను పైకెక్కుతూ ఉండేవాడిని. స్వామివారి యొక్క ఆలయానికి దగ్గరగా చేరుకునేటప్పటికు నేను పురుషుడిని అని గుర్తుండేది. ఏమిటో తెలియదు కానీ ఆ బంగారు వాకిలి దాటి ద్వారపాలకుల దగ్గరికి వెళ్లి ద్వారపాలకులకు నమస్కరించుకొని, ఆ బంగారు వాకిలి దాటి ఒక్కసారి లోపలికి వెళ్ళేసరికి నేను పురుషుడిని అనే విషయాన్ని మర్చిపోయి, అక్కడ వెళ్ళేసరికి నేను స్త్రీని, నేను ఒక మాతను, తల్లిని, నా కన్న బిడ్డే ఆ గోవిందుడు అని చెప్పి, ఒక తల్లితో ఏ విధంగా అయితే చిన్న పిల్లవాడు మా అమ్మ స్నానం చేయిస్తాను రా అంటే రాను అంటాడో, అమ్మ గోరుముద్ద తినిపిస్తాను రారా అంటే రాడో, ప్రతీదీ కూడా ఇల్లంతా పరిగెత్తిచ్చి తిప్పి తిప్పి అల్లరి చేస్తూ ఉంటే, సరే అలసిపోతున్న ఆ తల్లి ఎంతో ఆనందంగా వాడికి అన్నీ అలా చేసి పెడుతుందో, అలా గోవిందుడు శుక్రవారాభిషేకంలో నేను పాలు పోస్తూ ఉంటే తల ఇలా అంటాడయ్యా, నేను శుక్రవారాభిషేకంలో జలంతో అభిషేకం చేస్తూ ఉంటే, ఆ గోవిందుడు ఇలా జరిగిపోతాడు. ఇదిగో స్వామి నీకోసం చక్కగా నేతితో తయారు చేసిన లడ్డు తీసుకొని వచ్చాను తినవయ్యా అంటే పరిగెడతాడు. అటువంటి ఆ గోవిందుడిని చిన్న పిల్లాడిలాగా నేను అన్ని సపర్యలు చేసి, అన్ని నివేదనలు చేసుకొని స్వామివారికి ఎంతో గొప్పగా సేవ చేసి, నేను అలసిపోయినప్పటికీ కూడా ఎంతో ఆనందంగా ఉండేది. అలా ఆనందపడి స్వామివారి యొక్క సేవ చేసి, మళ్ళీ తిరిగి గర్భాలయం దాటి బయటికి వచ్చేశాక, ఆ అలుపు ఎక్కడికి పోతుందో నాకు తెలీదు. మళ్ళీ అప్పటిదాకా నేను పొందినటువంటి అనుభూతులన్నీ కూడా ఒక మాయలాగా అనిపించేవి. మళ్ళీ నేను పురుషుడినని గుర్తొచ్చేది. మళ్ళీ తిరిగి నేను ఇంటికి వెళ్ళేవాడిని. మళ్ళీ తిరిగి అదే ప్రకారం స్వామివారి చెంతకు రాగానే నాలో పురుషత్వము పోయి మాతృత్వము కలిగేది అని ఆ అర్చక స్వామివారు చెప్పారు. ఇదే ఆ స్వామివారి యొక్క ఆరాధనలో ఉండేటువంటి ఒక గొప్ప తత్వం. అటువంటి తత్వాన్ని మనందరం కూడా అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తూ, అటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకొని ఆ గోవిందుడిని దర్శించుకుందాం.
ఆ గోవిందుడి యొక్క అపారమైనటువంటి కరుణావర్ణం మన మీద కురిపించాలనే ప్రయత్నం చేస్తూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గోవిందాయ నమః అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.